రోజు రోజుకు పెరిగిపోతున్న వాహన ప్రమాదాలు నివారించేందుకు ట్రాఫిక్ సిఐ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ప్రయాణికుల లోడు నియంత్రణ, సరైన ధ్రువపత్రాలతో రూల్స్ ను పాటిస్తూ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చారని డ్రైవర్లకు తెలిపారు. ఎవరైతే ఆక్రమించుంటారో వాళ్ళ ఫోటోలు తీయబడతాయి. ఒక వారం రోజులు 10 రోజుల తర్వాత అయితే మాత్రం వాళ్ళు పిలిపించి మనం ఆ ప్రాసెస్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అది రిపీట్ చేస్తుంది. అది అయిపోయినా కూడా దొరికితే అప్పుడు చలాలి. అర్థమైందా నేను చెప్పేది? సో నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఆ ఆటో సోదరులు అందరూ కూడా అది కూడా అర్థం చేస్తుంది. నేను చెప్పింది ప్యాసింజర్ కోసం ఒకరి వెనకాల ఒక ఆపుకొని తప్ప దయచేసి పక్కన అయితే ఆపండి. ఓకేనా అండి? అది కూడా ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారికి మనం అందరూ చెప్పుకున్నాం. కొన్ని ప్లేసులు వాళ్ళు కూడా అంటే గవర్నమెంట్ ప్రదేశాలు ఉంటేనే అవి ఐడెంటిఫై మనం చేయగలం. కాలేజీ వాళ్ళు మేము అనేమో లోపల పెట్టించేదానికి పావు గంట ఉంటారు, వెళ్ళిపోతారా ఇస్తారు. ఎవరు ప్రైవేట్ స్థలాలు ఎవరు కాబట్టి ఇది ఆల్రెడీ మీరు కూడా టౌన్ లోనే తిరగాలి. ఇది ఎవరు తెలిసి ఏదో ఒకటన్నా జరగాలి కదా. యాక్సిడెంట్ మనకు చెప్పిరాదు. జరిగిన తర్వాత దాని దగ్గర గవర్నమెంట్ ఇన్సూరెన్స్ పరిహారాలను అందాలి కాబట్టి ప్రాపర్ రికార్డ్స్ అందరూ మెయింటైన్ చేయండి, లైసెన్స్ మెయింటైన్ చేయండి. అదేవిధంగా ఖచ్చితంగా ఎప్పుడో తప్పని పరిస్థితులు భయపెట్టాలని కాకపోయినా చేంజ్ రావాల ఉద్దేశంతో పెనాల్టీలు బాగా పెరిగి ఉన్నాయి. ఇప్పుడు రాంగ్ పార్కింగ్లకు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, డ్రంక్ అండ్ డ్రైవ్ అయినా, లైసెన్స్ లేకుండా మైనర్ పిల్లకాయలు దోలినా అసలు తట్టుకునే అంత కాదు అది ఫైన్ అంత ఉన్నాయి. ఎందుకు అంటే అంత పెట్టింది కూడా భయపడైనా కొంచెం కంట్రోల్ అవుతారండి. ఇప్పుడు ఆ ఫైన్లు వేసామా అంటే మీరు 2-3 రోజులు సంపాదించేది ఇది అవుతుంది. సో ఫైన్ వేయడం కాదు మా ఉద్దేశం. దాన్ని మీరు కూడా మీ యూనియన్లో మాట్లాడుకోవాలి. ఒకటి మాట్లాడుకోవడంతో పాటు యూనియన్లో కానోళ్ళు కూడా సగం మంది పైనే ఉంటారు. సెల్ఫ్ మీకు మీరు ఆలోచించాలా సొంతంగా. ఈయన ఆటో ఏడు ఆపుకున్నాడు, నేను వాడి వెనకాల పోయి పెట్టుకోవాలి, అది ముందన్న పోయి పెట్టించుకోవాలి, పక్కన పెట్టుకోవడం కరెక్ట్ కాదు. నడి రోడ్లు అనేది ఒకటి గమనించాలా, ఆలోచించాలి. అర్థమైందా? దయచేసి సిల్లీగా తీసుకోవద్దండి. ఎందుకు కూడా చెప్తాను మీకు. ఇప్పుడు దీని మీద ఒక పిటిషన్ ఫైల్ అయింది కోర్టులో కూడా. అర్థమైందని చెప్పేది. ఇట్లా అడ్డదిడ్డంగా పార్కింగ్ జరుగుతూ ఉంది. దీని మీద తొందరలో ఎవరైతే ఆ విధంగా అడ్డంగా పెట్టుకుంటా పోతారో, ఇట్లా నిలువుగా కాకుండా అడ్డంగా పెట్టుకుంటా పోతారో వాళ్ళని రికగ్నైజ్ చేస్తారు, ఫోటోలు తీస్తారు. ఫోటో తీసినప్పుడు మీ బండి మీకు అర్థమైంది, తప్పించుకునేదానికి కూడా ఏముండదు. రోడ్డు మీద ఇప్పుడు ఇక్కడ ఆటో ఆగుంది, ఇక్కడ ఫోటో తీస్తే ఇక్కడ ఎక్కడ సర్వోదయ కాలేజీలో ఉందని అందరికీ కనపడుతుంది. నాది కాదనే దానికి లేదు, దాని మీద నెంబర్ ఉంటుంది. అది నేను ఇక్కడ గ్రౌండ్లో పెట్టలేదని, అట్లా రోడ్లో కూడా నేను పెట్టలేదనే దానికి ఉండదు. రోడ్డు మీద ఎక్కడుందో ఆ ప్లేస్తోనే ఫోటో తీస్తాను. అట్లా ఎవరైతే రిపీటెడ్గా పెడతా ఉన్నారో వాళ్ళకు అప్పుడు కూడా చలానాలు వేయకుండా మీ ఆటోని సీజ్ చేసి ట్రైనింగ్ క్లాసులు పెట్టమని చెప్పి తొందరలో ఒక ఇది జరుగుతాం. అర్థమవుతుందా నేను చెప్పేది? అది కూడా మార్పు తీసుకురావడానికి ఎక్కువ ఇదవుతా ఉంది. దానికి పలు రకాల కారణాలు ఉంటాయి. అన్నిటికీ ఆటో వల్లే కారణం అనేది దాని ఉద్దేశం కాదు. కానీ ఖచ్చితంగా దాంట్లో ఒక పార్ట్ అయితే ఆటో వాళ్ళు కూడా ఉంటుంది. అది ఉండకుండా అయితే ఏముండదు. ఎందుకంటారేమో బైక్ వాడు వీళ్ళందరూ ఏంటంటే వాడు పని చూసుకొని వాడు పోవాల్సిందే. మీరేంటి మీ లైవ్లీవుడ్ దాని మీద ఉంది కాబట్టి ప్యాసింజర్ వచ్చి ఎక్కితే కానీ మీరు ముందుకు కదలలేదు. అంతేనా? ప్యాసింజర్ ఎక్కడున్నాడా, రోడ్డు పక్కన లెఫ్ట్ సైడ్ వాడు ఎక్కడ చేయొస్తాడా, చేయత్తంగానే మనం ఎక్కడ ఆపాలా అనే దాని మీద మీరు ముందుకి ఇదవుతూ ఉంటారు. సో మీరు ఆగుతా పోవాల్సిందే. ఎవరిని ఎక్కించుకోకుండా ఈ చివరి నుంచి ఆ చివరి తిరిగితే అది అవ్వదు, ఆయిల్ ఖర్చు తప్ప. సో ఇప్పుడు విషయం ఏంటంటే పబ్లిక్ నుంచి అయితేనేమి, ఇతర అఫీషియల్స్ అయితేనేమి, ఎవరెవరు ఎన్జిఓస్ అయితేనేమి, వీళ్ళందరూ ట్రాఫిక్ జామ్ అయ్యే రకరకాల కారణాలు ఉంటే దాంట్లో ఆటో వాళ్ళ మీద ఒక కంప్లైంట్ ఒకటి వస్తూ ఉంది. ఏంటంటే ఒక ఆటో ఇప్పుడు మనం గాంధీబొమ్మ వైపు పోతూ ఉంటాం, బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి ప్యాసింజర్ కోసం ఆగుతారు. అలా తర్వాత వెనక నుంచి ఇంకో ఆటో అంటే
అలా అతను ఆటో డ్రైవర్ సుబ్బయ్య, ఆటో డ్రైవర్ సుబ్బారావు అనేది ఒక ఐడెంటిటీ అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా? ఎవరో రోడ్డు మీద ప్యాసింజర్కి తోలే మనకి ఏదో ఒక గుర్తింపు ఉండాలి కదా, అవునే కదా? సో అదొకటి గమనించాలి. సరే, ఈరోజు ఇంతకుముందు గతంలో కూడా మనం ఇదే ప్లేస్లో ఒక 2 సార్లు ఒక 2 మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. అదే అందులో కొంతమంది పాతగా అటెండ్ అయిన వాళ్ళు ఉండొచ్చు, మళ్ళీ ఇప్పుడు అందులో అటెండ్ కాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, 2 అప్పుడు అటెండ్ అయిపోయి అటెండ్ అయిన వాళ్ళు ఉండొచ్చు. ఇంతకుముందు ఒక 3 నెలలకు ముందు ఇప్పటికి మామూలుగా రోడ్ల మీద ఈ ఆటోలు తిరిగేటప్పుడు మీకేమన్నా చేంజెస్ కనిపిస్తున్నాయా? ఎవరన్నా యూనియన్ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చేంజ్ కనిపిస్తుంది? హెవీ ట్రాఫిక్ రేపు. ఓకే, మరి దానికి ఏం చేయాలనిపిస్తుంది? ఎట్లా చేద్దాం? ఏమి మీకు పనిష్మెంట్కి కాదు మేము పిలిచింది, ఫైన్ వేయడానికి కాదు, ఇంకోటి కాదు. మీకు ఒక విషయం చెప్పాలని మేము పిలిచాము. అట్ ద సేమ్ టైము రాలేదా బయట ఊళ్ళో మళ్ళా ఊళ్ళో సరేలే. స్టాండ్లో ఇందులో మెంబర్స్ ఏదో ఒక స్టాండ్ తక్కువ మంది ముగ్గురు నలుగురున్నారు చూడు. మీరు రండి, దూరంగా జరుపుకోండి, ఎక్కువ మంది కనిపించే విధంగా జరుపుకోండి. 4 అడుగులు జరుపుకోండి, 4 అడుగులు జరుపుకోండి. గ్యాప్ ఇచ్చుకోండి బాబు. తమాషా కాదు, నేను చెప్పి అబద్ధం చెప్పడం లేదు, మీరు అంతా అనుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ లేటెస్ట్ అమెండ్మెంట్ మార్చిన దాని ప్రకారం మోటార్ వెహికల్ చట్టం ప్రకారం మైనర్ కనుక ఎవరైనా వెహికల్ కనుక తోలితే 25,000 రూపాయలు దానికి ఫైన్, బండి సీజ్ చేయబడితే అది కూడా కోర్టుకు పెట్టబడి. ఎందుకంటే అది మనకు చూసేదానికి చిన్నగా అనిపిస్తుంది, ఏముంది పిల్లోడే కదా తోలుతుంది, కానీ దాని వెనకాల ఉన్న ఉద్దేశం అది కాదు. అన్ని బాగుండి పెద్దోళ్ళు ఉండి 2 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండి ఎంత ఉంటేనే ఆడాడు యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. వాడు 14 ఏళ్ళు 15 ఏళ్ళ పిల్లడికి వాళ్ళకి ఏం కంట్రోలింగ్ ఉంటది? దట్టు వాడు ఫాస్ట్ పోదాం అనిపిస్తుంది ఎంతసేపు, వాళ్ళకి తెలియదు కంట్రోలింగ్. ఒకసారి ఫాస్ట్ పోయినాక దాంట్లో ఆనందమే కనపడింది తప్ప దాంట్లో వచ్చి ఆపద వాళ్ళకి కనపడదు. ఆ బ్రేక్ వేయాలా వేయకూడదా, వేస్తే ఏడాగిద్ది ఏందని వాళ్ళకి అర్థం కాదు. తర్వాత మన పిల్లలే ఇదైపోయారని చెప్పి బాధపడాలి, అది అసలు విషయం. సో దొరికితే అది 25,000 అని మేము కూడా దాన్ని ఆలోచిస్తా కొంచెం ప్రస్తుతానికి కౌన్సిలింగే చేస్తున్నాం ఎక్కువగా. ఆ కౌన్సిలింగ్ చేసే స్థాయి ఏ రోజైతే దాటిపోతుందో అప్పుడు పెనాల్టీలు వేయాల్సి వచ్చింది. అది పెనాల్టీ వేస్తే 25,000 మీరు కట్టేది కాదు. ఆ బండి కోర్టుకు పోతే అక్కడ కూడా కట్టలేని పక్షంలో ఆ పిల్లవాడిని ఏం చేయరు, కానీ ఆ పిల్లవాళ్ళకి ఎవరైతే ఆ బండి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ జైలు పోతారు. మేడం గారి యొక్క ఆదేశాల మేరకు
మా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ అవగాహన సదస్సులు, అవేర్నెస్ క్యాంపులు అనేవి చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా నిన్న మనం ఈ హెల్మెట్, అంటే ఈరోజు మీ అందరికీ తెలుసు హెల్మెట్ అనేది ఎంత ముఖ్యమనేది. ఏదైనా జరగరాని యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ అలా ఏదైనా గాయపడితే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఏదైనా జరిగినప్పుడు అనేది మనకి అర్థమవుతా ఉంటది. దానిలో భాగంగా నిన్న జిల్లా వ్యాప్తంగా కూడా ఈ హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదే మన నెల్లూరులో టౌన్ లో ప్రధానంగా గమనించినట్లయితే ఈ ట్రాఫిక్ సమస్యను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య కాలంలో మేము గమనించిన దాన్ని బట్టి ఆ ట్రాఫిక్ అయ్యే కారణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విశ్లేషించుకొని ఈరోజు మన ఆటో సోదరులందరితో కూడా, ఆటో డ్రైవర్లందరితో కూడా ఒక మీటింగ్, ఒకటి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఒకటి జరిగింది. దీనిలో భాగంగా వాళ్ళకి ప్రధానంగా మేము విజ్ఞప్తి చేసింది, మేము సలహా ఇచ్చింది ఏదైనా అంటే, నెంబర్ 1, లైసెన్స్ లేకుండా ఎవరు కూడా వాళ్ళ వాహనాలు, అంటే లైసెన్స్ అనే కాదు, ప్రాపర్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఒక వాహనం నడిపేదానికి ఏవైతే కావాలో అవి ఏవైనా లేకుండా దయచేసి నడపద్దు, రోడ్ల మీదకి వెహికల్స్ తీయొద్దు అనేది ఒకటి మనం వాళ్ళకి తెలియజేసాము. రెండోది, వాళ్ళకి ప్రధానంగా గుర్తింపునిచ్చేటటువంటి వాళ్ళ ఆటో డ్రైవర్ అని వాళ్ళ యూనిఫామ్ వాళ్ళు ఖచ్చితంగా ధరించండి అని చెప్పి ఇంకొకటి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మైనర్స్, ప్యాసింజర్స్ ఎక్కడం అనేది అది ఇండివిజువల్ వెహికల్ కాదు కాబట్టి, ఆటో అంటే ప్యాసింజర్లు ఎక్కించుకొని తిరుగుతారు కాబట్టి పొరపాటును కూడా ఎవరు కూడా మైనర్స్ కి వాళ్ళ వెహికల్స్ ఇచ్చి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇంకా దాన్ని తీవ్రత పెరిగే విధంగా ఇదైతే ఉంటుందో అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి పరిహారాలు కూడా అందకుండా పోయే ప్రమాదం ఉంది కాబట్టి మైనర్స్ ఎవరికి కూడా వాహనాలు ఇవ్వద్దు. ఒకవేళ ఇచ్చినట్లయితే దాని యొక్క పర్యవసానాలు ఏంటి, దాని వల్ల కలిగే నష్టాలు ఏంటి అనేది కూడా వాళ్ళకి విడమర్చి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ముఖ్యంగా ఈ ట్రాఫిక్ గమనించినట్లయితే, అంటే ఒక వాహనం పక్కన ఇంకొక వాహనం సగం రోడ్డు అట్లా బ్లాక్ అవుతా ఉంది కాబట్టి పార్కింగ్స్ సరిగా ఇదవ్వకపోవడం వల్ల నా విజ్ఞప్తి మెయిన్ ఏంటంటే, ఒక వెహికల్ వెనకాల అది కూడా పూర్తి లెఫ్ట్ సైడ్ ఆపుకుంటే కొంతలో కొంత రోడ్ అనేది మూవింగ్ పోయే పబ్లిక్ అనుకూలంగా ఉండదనే ఉద్దేశంతో ప్రధానంగా చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడు కొద్ది రోజులు చలానాస్ దీనికి ఇంపోజ్ చేయడం అనేది మా ఉద్దేశం కాకుండా, వీళ్ళకి 1కి 4 సార్లు అయినా దాన్ని రిపీటెడ్ గా ఇలా అవగాహన కల్పించి ఆ తర్వాత కూడా ఎవరైతే దీన్ని వైలేట్ చేస్తారో వాళ్ళకి అప్పుడు కూడా మేము ఫోటో క్యాప్చర్ చేసి ఆ విధంగా మరి నడి రోడ్లో పెట్టేసి వెహికల్స్ ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ ఎవరైతే కలిగిస్తారో వాళ్ళందరికీ కూడా ఏదైనా ఒక సెషన్స్ లాంటి ఇలా చేయకూడదు అనేది ఒకటి నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నాం. దాని మీద కూడా అధికారుల సలహా సూచనల మేరకు అది కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మాత్రం మనము ఇప్పుడు చెప్పడం అయితే ఎలా ఉంటుందో అదే విధంగా ఈ రూల్స్ పాటించకుండా ఈ పబ్లిక్ కానీ ఈ ట్రాఫిక్ కానీ ఇన్కన్వీనియన్స్ అదే పనిగా కలిగిస్తే మాత్రం ఇంకా రాబోయే కాలంలో ఈ చలానా వేయడం అనే కాకుండా రిపీటెడ్ ఎవరైతే ఉంటాయో వాటిని డేటా ప్రకారం తీసుకొని వాటిని వెహికల్స్, అది ఆటో అని కాదు ఏ వెహికల్ అయినా కూడా దాన్ని సీజ్ చేసి ఇంకా వాళ్ళ మీద ఆ చట్టపరమైన చర్యలు ఏవైతే తీసుకొని కోర్టుకు కూడా దాన్ని వెహికల్ పెట్టి చేయడం జరుగుతూ ఉంది. మీ ద్వారా కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి అంటే ఈ మన టౌన్ గమనించినట్టే కొన్ని మన రోడ్లు అనేవి ఇంక ఇప్పుడు ఈ 20-30 years నుంచి ఏవైతే ఉన్నాయో ఆ రోడ్స్ అనేది మనం ఎన్హాన్స్మెంట్ చేసే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి వాహనాల రద్దీ అనేది ఎంత మేరకు ప్రతి సంవత్సరం పెరుగుతా ఉంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పరిస్థితికి అనుగుణంగా మనం ఆ ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ప్రవర్తించుకోవాలి. కాబట్టి ప్రజలందరూ కూడా డ్రైవర్లు అయితేనేమి, ఓన్ వెహికల్స్ తీసుకొని బయటకు వచ్చే వాళ్ళు అయితేనేమి, వాళ్ళు ఏదైనా షాపింగ్ వాటికి వచ్చినా వీలైనంత వాటికి కొంచెం దూరమైన ఒక 10 మీటర్ల దూరమైన ఎక్కడైతే పార్కింగ్ కన్వీనియంట్ గా ఉంటుందో అక్కడ పెట్టుకొని ఆ షాప్కి వెళ్ళి పావు గంట కాదు అప్పుడు అరగంట షాప్ లో ఉండొచ్చినా కూడా నష్టం ఉండదు. కానీ ఆ షాప్ ముందే పెట్టాలనే, రోడ్డు మీదే పెట్టుకోవాలని పోయి మిగతా ప్రజలకు ఇబ్బంది కలిగించడం కరెక్ట్ కాదు అనేది మీ ద్వారా తెలియజేస్తాను. ఇది అందరూ గమనించి కూడా మన నెల్లూరులో ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో అయ్యే విధంగా అందరూ సహకరించాలని మీ ద్వారా. ఆటో వాళ్ళకి క్లాసులు ఏమైనా తీసుకుంటున్నారంటే అది ఇప్పుడు అని కాదు, ఇప్పుడు ఇలా ఓపెన్ గానే పబ్లిక్ గానే మనం అవగాహన కార్యక్రమాలు నిర్వహిద్దామని కొద్ది రోజులు జిల్లా వ్యాప్తంగా జరుగుతాయి. ఇక నుంచి ఆ తర్వాత మనకి ఎవరైతే ఈ మనం చెప్పిన తర్వాత కూడా ఈ రిపీటెడ్ గా వైలేట్ చేసి రోడ్ల మీద అడ్డంగా పెట్టి ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళని మాత్రమే ఐడెంటిఫై చేసి, అంటే అందరినీ ఒకే ఘాటున కట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఆ వైలేట్ చేసిన వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి తగిన విధంగా సెషన్సా లేకపోతే ఇంకేదన్నా వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు అనేది తదుపరి నిర్ణయిస్తాం. అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.